అనుదిన ఆహారము అను వాక్య ధ్యాన కార్యక్రమానికి ప్రేమతో నా ప్రియులకు మీకు హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఎలాగున్నారండి? ప్రభు మహాకృపలో మీరందరూ క్షేమమే గదు. నేటిదిన వాక్య ధ్యానం కొరకు ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతో మాట్లాడి నన్ను దర్శించండి. విను మా ప్రియులను కూడా మీరు దర్శించి బలపరచుమని యేసుక్రీస్తు నామములో బ్రతిమలు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో పరిశుద్ధాత్మ దేవుడి దినం మనకు తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలును వెదకండి అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. చాలామందికి బ్రతకాలి అనేటటువంటి ఆశ ఖచ్చితంగా ఉంది. అయితే ఆ బ్రతుకును మనం పొందాలి అనంటే నిశ్చయముగా మనము మొదట కీడును విడిచిపెట్టాలి. రెండోదిగా మేలును వెదికే వారంగా ఉండాలి. కీడు అని అనగా దేవుని వాక్యానికి విరుద్ధమైన కార్యములను మనం చేయుట మానవలసినటువంటి వారమై ఉన్నాం. వాటిని మనము మాననంత కాలము మన జీవితానికి మనము మరణాన్ని కొని తెచ్చుకునేటటువంటి వారంగా ఉంటాం. అందుకని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, మనము కీడును అనుసరించే వారముగా అనగా కీడు కలుగుటకు కారణమై ఉన్నటువంటి పాపము, లోకాశలు, శరీరాశలు, ఇలా దేవుని దృష్టికి హేయమైనటువంటి వాటిని మనం విడిచిపెట్టకపోతే నిశ్చయముగా దానివలన కలిగేటటువంటి ఫలం ఏంటంటే మరణము. అనగా మనం జీవాన్నే కోల్పోయేటటువంటి వ్యక్తులుగా ఉంటాం. కాబట్టి నేడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనము బ్రతుకున్నట్లు చెడ్డవాటిని, దేవుని దృష్టికి హేయమైన వాటిని మనం విడిచిపెట్టాలి. విడిచిపెట్టవలసినటువంటి వాటిని విడిచిపెట్టకుండా మన జీవితంలో ఏదైనా మనకు మేలు జరుగుతుందని, ఆశీర్వాదం వస్తుందని, జయం వస్తుందని, సమాధానం వస్తుందని, అభివృద్ధి వస్తుందని మనం తలంచటం అది అవివేకం. గనుక కీడును విడిచిపెట్టాలి. మనము మేలైన దానిని అనగా మంచి వాటిని మనము ఏ విధముగా చేయాలో వాటిని గూర్చినటువంటి ఆలోచన మనం కలిగినటువంటి వారంగా ఉండాలి. ఆ కారణాన్ని బట్టి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 10, 11, 12 వచనాలలో, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువారు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడి కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానం వెదకి దాన్ని వెంటాడవలెను. ఎందుకని అనంటే, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదన, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. చదవబడిన ఈ వాక్య భాగంలో మనం ఎందుకని కీడును విడిచిపెట్టాలో దాని గురించినటువంటి సంగతిని ప్రభువారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని ముఖమే కీడు చేయువారికి విరోధముగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేయటను ఇక్కడ మనం గమనించగలం. పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి అనేక సంఘటనలలో ఒక సంఘటనను ఈ దినం మనం చూసేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 3, 4 వచనాలలో, యుద్ధములో సౌలు ఓడిపోవచ్చుండగా తన అంబులు వేయవారి కంటబడి వారి చేత బహు గాయములు నొందెను. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యం చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడుమని తన ఆయుధములు మోయువానితో చెప్పగా, అతడు భయము చేత అలాగూ చేయనొలకుండిన గనుక సౌలు తన కత్తి పట్టుకుని దాని మీద పడెను అనేటటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం.
ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉండవలసిన ఈ సౌలు తన కత్తి మీద తానే పడి అతడు బ్రతుకుటకు బదులు నశించిపోవటాన్ని ఇక్కడ మనం గమనించగలం. కారణం ఏంటి అనంటే, సౌలు ప్రభు దృష్టికి అతడు కీడు చేసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనంలో, మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీద బలముగా వచ్చినందున అతడి ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపట్లాగానే వీణ చేత పట్టుకుని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతులను ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదననుకుని సౌలు ఆ ఈటె విసిరను. అయితే తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనెను. 12వ వచనంలో, యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. నిజమే, దేవుడు సౌలును విడిచిపెట్టాడు. కారణం ఏంటంటే, అతడు కీడు చేసే మనసు కలిగినటువంటి వ్యక్తి అయి మంచిని ఎలా జరిగించాలి అనే దానికంటే దావీదుకు ఏ విధముగా కీడు చేయాలి అనేటటువంటి ఆలోచనతోనే అతడు జీవించాడు. ఆ జీవితం ద్వారానే ఒక దినాన శత్రువుల చేతులు చంపబడవలసినటువంటి సౌలు తనకు తానే అతడు తన జీవాన్ని కోల్పోయినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, బ్రతకాలనే ఆశ ఉంది, మంచిదే. అయితే కీడు విడిచిపెట్టండి, మేలును వెదకండి. పలికే ప్రతి మాట అది మేలుకరమైనదిగా ఉండాలి. నడిచే నడత, చూసే చూపు, చేసే పనులు సమస్తమును మంచివి వారంగా మనం ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుడు మనలను జీవింపచేస్తారు. అంత మాత్రమే కాక పాపమును బట్టి మానవులందరికీ సంక్రమించిన ఈ మరణములో నుండి మనము నిత్య జీవాన్ని పొందేటటువంటి వారంగా ఉంటాం. కనుక ఇహమందు ఎంతకాలం జీవించినా పరమందు నిత్య జీవం పొందటం కొరకై మనం ఈ దినం కీడును విడిచిపెడదాం, మేలును వెతుకుదాం. నిశ్చయముగా ప్రభు దృష్టికి మనం విరోధులంగా కాక ఆయనను ప్రేమించే వారమై ఆయన అనుగ్రహించే దీవులకు పాత్రలం అవుదాం. పరిశుద్ధాత్మ దేవుడి మాటల చేత మనల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మకు నిశ్చయముగా గ్రహింపును దయచేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, నిరాధారమైన స్థితిలో ఉన్న వారిని దర్శించి లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన ప్రియులను కూడా దీవించమని, ముందున్న జీవితకాలం అంతా మీరు అనుగ్రహించే సమాధాన సంతోషాలతో జీవించి ఇతరులకు అలాంటి జీవితానికి కారణమైన లక్షణాలను కనుపరిచేటటువంటి వ్యక్తులుగా మేము ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడ నడిపించునుగాక. ఆమేన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? అయితే మీరు పొందు మేలు మాతో పంచుకోనండి. మీ ప్రార్థన అవసరాలు తెలియపరచడం నా సెల్ నెంబర్ 9959141897. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఇట్లు మీ సహోదరుడు పాస్టర్ విలియం బూత్.